బంగారమాయే పిలచిన పలుకవేమి పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువాచకని తండ్రి పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారైన దయరాదు ఎంతో వేడిన గాని సుంతైన దయరాదు పంతము సేయ నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమాయన ఇరువుగా ఇసుకలోన బొరలీన బుడత భక్తికి ఎరువుగా ఇసుకలోన బొరలీన యుడత భక్తికి కరుణించి బ్రోసిటివని నెరనమ్మి తినే తండ్రి పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమాయన పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి కలలో నిన్నమస్మరణ మరవాచకని తండ్రి పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమాయన ఎంతో వేడిన గాని సుంతైన దయరాదు ఎంతో వేడిన గాని సుంతైన దయరాదు పంతము చేయ నేనెంతటి రచించి రాముల వారికి అంకితం ఇచ్చాడు. ఇది తెలిసిన రాజు నాకు అంకితం ఇవ్వకుండా రాముల వారికి అంకితం ఇచ్చేదానికి కుదరదని చెప్పి వారి భటులను పంపించి పోతనామాత్యుని యొక్క గృహాన్ని పడగొట్టాలని ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆ శ్రీరామచంద్రుడే ఎప్పుడైతే ఈయన యొక్క గృహాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేశాడో రాజభవనమే కూలిపోయిందనమాట. అప్పుడు ఆ విషయం తెలిసి మహారాజు క్షమాపణ చెప్పి పోతనామాత్యుడిని పల్లకీలో మోసుకొని వచ్చి క్షమాపణ చెప్పి స్వామికి అంకితం ఇచ్చేదానికి ఈ మన కోదండరామస్వామికి అంకితం ఇచ్చేదానికి ఆయన ఎంతో చాలా ముందుకొచ్చి స్వామిని ఆశీర్వదించాడనమాట. అటువంటి పుణ్యక్షేత్రము ఆంజనేయ స్వామిని ఇక్కడ కలవక ముందు జాంబవంతుడు ప్రతిష్ఠించినటువంటి ఏకశిల రాముల వారు, లక్ష్మణ స్వామి, సీతమ్మ వారు ఇక్కడ ఒకే శిలలో మలచబడినందువలన ఇక్కడ ఈ పట్టణానికి ఏకశిల నగరం అనే పేరు వచ్చిందనమాట. ఒంటడు మిట్టడు అని ఇద్దరు, అప్పట్లో ఇది అడవి ప్రాంతం, ఒంటడు మిట్టడు అని ఇద్దరు దారి దోపిడీలు చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, స్వామి ఈరోజు మాకు కొంత ధనము దొరికితే సగం నీ గుడి కట్టించేదానికి మేము ఉపయోగించి నిర్మాణానికి మేము ముందు చేస్తాము అని చెప్పని స్వామి దగ్గర వరం తీసుకుంటాడు. అట్లా వరం తీసుకొని వాళ్ళకు దోచుకున్నటువంటి సొమ్ములో కొంత రాముల వారికి నిర్మాణం గావిస్తూ ఇట్లా చేశారనమాట. అందుకని ఈ పట్టణానికి ఏకశిలా నగరము, ఒంటిమిట్ట అనే పేరు ప్రాముఖ్యతలోకి వచ్చేసింది. జై శ్రీరామ్.